హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి నరేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చేసినట్టు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను నా దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నా దగ్గర ఏమేమి కలెక్షన్ ఉందో అదంతా చూపిపోతున్నాను అనమాట. సో మీరైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం చూసేయండి. పాత వీడియోలు ఏమైనా ఉంటే తప్పకుండా చూసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నా దగ్గర ఏ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనేది నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్తో వచ్చాయన్నమాట. సో ఫ్రాక్స్ మీద అయితే బాగా సెట్ అవుతాయి, శారీస్ మీద కంటే ఫ్రాక్స్ మీద దాని మీద అయితే ఇయర్ రింగ్స్ చాలా బాగా సెట్ అవుతాయని ఇవైతే తీసుకున్నాను అనమాట. సో నేను నెక్ సెట్స్ ఎక్కువ వేసుకోను అనమాట. సో నాకు నెక్ సెట్స్ వేసుకుంటే అంత నచ్చదు, హెవీగా అనిపిస్తుంది. సో నేను అందుకని ఇయర్ రింగ్స్ లాంగ్ మీద ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అందుకని నా దగ్గర మాక్సిమం లాంగ్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా గ్రీన్ కలర్ అనమాట. ఇవి వచ్చేసి రింగ్ టైప్ వచ్చి కింద బుట్టాలు వచ్చినాయి అనమాట. సో ఇవి శారీస్ మీదకి లేదా లాంగ్ ఫ్రాక్స్ మీదకి కూడా బాగానే సెట్ అయితే, శారీస్ మీద కంటే ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ మీద వీళ్ళ మీద అయితే బాగా సెట్ అయితే. సో ఇవైతే మా మమ్మీ చార్మినార్లో తీసుకుంది, ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఈ ఇయర్ రింగ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్ గోల్డ్ కలర్ కింద వైట్ స్టోన్ వచ్చి పైన లీఫ్ డిజైన్లో వచ్చిందనమాట ఇవి. సో ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను మేబీ నాకైతే గుర్తులేదు. సో ఇవి కూడా డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను అనమాట. సో బోత్ డ్రెస్సెస్ అండ్ శారీస్ మీద బాగా సెట్ అవుతాయని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. సో బుట్ట కమ్మ లేకుండా అయితే ఎవ్వరు ఉండరు. సో నాకు బుట్టలు చాలా ఇష్టం అనమాట. సో దాంట్లో పెద్ద సైజ్ అయితే చాలా ఇష్టం. లాస్ట్ సైజ్ అయితే ఇవే నా దగ్గర, ఇంతకు నుంచి పెద్ద సైజ్ అయితే నేను వేయలేను. సో ఇవి వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఇవి అయితే మాక్సిమం నేను శారీస్ మీదనే వేస్తాను. నా దగ్గర రెడ్ చాలా ఉంటాయి, శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏమైనా నా దగ్గర రెడ్ చాలా ఉంటాయి కాబట్టి రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వైట్ కలర్ స్టోన్ నార్మల్ టాప్స్ మీద బాగుంటాయి. సో పైన ఒక వైట్ స్టోన్ వచ్చి కిందకి వైట్ స్టోన్ వచ్చి ఉన్నాయి అనమాట. సో ఇది మన ఇష్టం, మనం కావాలంటే పైన సింగిల్ స్టోన్ పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇవి తీసేసి అన్న పెట్టుకోవచ్చు, నార్మల్ ఈ స్టోన్ అన్న పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సిల్వర్ కాంబినేషన్, బ్లూ కలర్ పెండెంట్స్ తోటి వైట్ కలర్ కింద మువ్వలు వచ్చి పర్ల్స్ వచ్చి ఇది సిల్వర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా నేను శారీ మీదకే తీసుకున్నాను. సో బోత్ దేని మీద సెట్ అయితే అవి వేసుకోవచ్చు. సో ఇవి సిల్వర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇయర్ రింగ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్, కానీ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. సో హెయిర్ లేదని నేను ప్రెజెంట్ అయితే పెట్టుకోవట్లేదు, కానీ నాకైతే చాలా ఇష్టం. సో ఇవి వచ్చి పికాక్ కింద వైట్ కలర్ పర్ల్స్ వచ్చి పికాక్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా చార్మినార్లోనే తీసుకున్నాం మమ్మీ. సో నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవే అనమాట. సో ఇవి కూడా లార్జ్ ఉంటుంది, ఇదే చెప్పా కదా, ఇంతకంటే పెద్ద సైజ్ అయితే ఇవే నా దగ్గర లాస్ట్ సైజ్ అనమాట. సో నెక్ పీసెస్ వేసుకొని వాళ్ళకి ఇలాంటి లాంగ్ ఇయర్ రింగ్స్ బాగా సెట్ అవుతాయి అనమాట, శారీస్ మీద అయినా డ్రెస్సెస్ మీద అయినా. కానీ సో మనం నెక్ మీద వేసుకొని చైన్స్ వేసుకొని వేసుకుంటే హెవీ కొడుతుంది. అదే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకొని నెక్లో సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని నేను ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్ వైట్ కలర్ సింపుల్వి, వైట్ కలర్ పైన ఒక ఫ్లవర్ టైప్ కింద ఫ్లవర్ టైప్ వచ్చి లీఫ్ టైప్ వచ్చినాయి అనమాట. ఇవి అయితే వైట్ కలర్ ఇయర్ రింగ్స్. ఇలా కొన్ని ఇంకా అసలు ఓపెన్ కూడా చేయలేదు, కొన్ని అసలు పెట్టుకోలేదు కూడా, నాకు పెట్టుకునే సిచ్యువేషన్స్ రావట్లేదు. సో ఇప్పుడు జూలై వస్తే ఇంకా బోనాలు అవి వస్తాయి కాబట్టి సో పెట్టుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇవి వచ్చేసి పింక్ కలర్ బుట్టాలు, ఆ రెడ్ వాటి మీద కంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట. సో అమ్మాయిల దగ్గర ఏ కలర్ ఉన్నా లేకపోయినా పింక్ మాత్రం పక్కా ఉంటుంది ఎవరి దగ్గర అయినా. సో గర్ల్స్ మోస్ట్ ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి పింక్ కలర్ ఇయర్ రింగ్స్ పక్కా ఉంటాయి అనమాట. సో నా దగ్గర పింక్ కలర్ ఇది ఒకటే జత, అది బుట్టాలో తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఇందాక అది లార్జ్ పికాక్ అనమాట, అది వైట్ కలర్ పూసలు వచ్చి సిల్వర్ కాంబోలు వచ్చినాయి. ఇది వచ్చేసి గోల్డ్ కాంబోలో కింద బేబీ పింక్ పర్ల్స్ వచ్చినాయి అనమాట. సో మనం బేబీ పింక్ డ్రెస్సెస్ మీద బేబీ పింక్ శారీస్ మీద ఇయర్ రింగ్స్తో మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇవైతే ఇవి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్లో మా తమ్ముడు రాఖీకి గిఫ్ట్ చేశాడు ఇయర్ రింగ్స్. సో ఇవి వచ్చేసి సింపుల్గా మన ఫ్రాక్స్ మీద హాఫ్ శారీస్ మీద మస్తు సెట్ అయితే, క్రాప్ టాప్స్ మీద ఇంకా బాగుంటాయి అనమాట. శారీస్ మీద కంటే అవి వేసుకొని హెయిర్ లీవ్ చేసుకుంటే మస్తు ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం ఇది. దాని తర్వాత మై సెకండ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అంటే ఇవే. సో నేను కలర్ వాటి కంటే ఎక్కువ సిల్వర్ గోల్డ్ ప్రిఫర్ చేస్తాను, ఈజీగా వెయిట్ దేని మీదైనా మ్యాచ్ చేసుకోవచ్చు కాబట్టి గోల్డ్ సిల్వర్ కాంబోస్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. ఇవి వచ్చేసి కూడా గోల్డ్ కలర్వే. ఫస్ట్ నేను కొనుక్కున్న లాంగ్ ఇయర్ రింగ్స్ అంటే ఇవే అనమాట. ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్లో లాంగ్ తీసుకున్నా అంటే ఇవే అనమాట, గోల్డ్ కలర్లో. మేబీ నా ఇంటర్లో తీసుకున్నాను బర్త్డేకి. సో ఇవి కింద వైట్ పూస్ వచ్చి ఇలా పైన ఫ్లవర్ టైప్లో వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న బుట్టాలు, గోల్డ్ కలర్వి బుట్టాలు, ఇట్లా గోల్డ్లో తీసుకుంటే బాగుంటాయి అనమాట. సో నాకైతే ఇవి ఇష్టం, ఎందుకంటే ఇవి మా హస్బెండ్ గారు గిఫ్ట్ చేశారు అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయండి. చాలా అంటే చాలా తక్కువకి వచ్చాయి నాకు ఇవి. సో చూసి ఎలా ఉన్నాయో చెప్పేసండి. చెప్పా కదా నా దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంటాయి అనమాట, గోల్డ్ సిల్వర్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గోల్డ్ కలరే, ఇది కొంచెం లీఫ్ టైప్ కింద పెండెంట్ పెరల్లాగా వచ్చాయి లీఫ్ టైప్. సో ఇదొక సెట్. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్వి, ఇవి రింగ్ టైప్ వచ్చి కింద బుట్టాలు వచ్చాయి అనమాట. సో ఇవి కూడా ఓపెన్ చేయలేదు ఇప్పటిదాకా, పెట్టుకోలేదు అనమాట. సో ఇవి వైట్ కలర్ పీసులు వచ్చి మనం ఏమంటారు వైట్ కలర్ దేని మీద వైట్ కలర్ దాని మీద సిల్వర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఇలా వైట్ స్టోన్ వచ్చింది కాబట్టి మనం వైట్ ఫ్రాక్స్ మీద అయినా కానీ దేని మీద ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సిల్వర్లో పైన రింగ్ టైప్ వచ్చి కింద బుట్టాలు వచ్చినాయి అనమాట. సో ఇది సిల్వర్ కాంబో. ఇది ఏమంటే యాష్ కలర్ ఉంది, మరి సిల్వర్ అంటే సిల్వర్లో లేదు, ఇది యాష్గా వచ్చి కింద బుట్ట వచ్చింది. సో ఇది ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అనమాట, కంప్లీట్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. ఇవి పైన ఫ్లవర్ వచ్చి
కింద బుట్ట వచ్చిందనమాట. సో మ్యాక్సిమం నావన్నీ మా మమ్మీనే తీసుకుంటారు. సో ఇవి కూడా మా మమ్మీనే తీసుకున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి సిల్వర్వే అనమాట. ఇవి వెస్ట్రన్ వేర్ మీద బాగా సెట్ అవుతాయి, లాంగ్ టాప్స్ మీద కానీ కుర్తీస్ అవిట్ల మీద అయితే బాగా సెట్ అవుతాయి అనమాట ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ స్టోన్ వచ్చి చిన్నవి మెయిన్ అయితే చూపించాను. నా దగ్గర లాంగ్ ఇవి ఉన్నాయి, మిగతావన్నీ షార్ట్ ఉన్నాయి. సో నా మెయిన్ ఇయర్ రింగ్స్ అయితే అవి అనమాట. సో ఇవి ఏమంటే వైలెట్ కలర్ పెండెంట్ వచ్చి నేను ఒక డ్రెస్ మీద తీసుకున్నా, 1 or 2 టైమ్స్ పెట్టుకున్నాను అంతే, అంతకుమించి ఎక్కువ యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్వి, ఇది వైట్ స్టోన్ వచ్చింది అనమాట. ఇది నెక్స్ట్ ఇవి మధ్యలో వైట్ స్టోన్స్ విత్ రెడ్ స్టోన్స్ అనమాట. సో ఇది అనమాట నా కలెక్షన్. మెయిన్ కలెక్షన్ అయితే చూపించాను నేను. సో మిగతా ఉన్నాయి ఇంత సైజు అన్ని చూపించుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కదా. ఉన్న వాటిలో మంచివి నా ఫేవరెట్వి నాకు ఇష్టమైన వెతికి నేనైతే ఈరోజు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేశాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్. సో ఇంకా ఇలాంటి కలెక్షన్స్ ఏమైనా చేయాలా నాకు కమెంట్ చేయండి. సో ఇంకొన్ని కలెక్షన్స్ తోటి నేనైతే ఇంకా వీడియో చేయబోతున్నాను అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.